హాయ్ అండి. నాన్ వెజ్‌కు మించిన రుచితో సింపుల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో 10-15 నిమిషాల్లో అయిపోయే ఈ పొడి పొడిలాడుతూ ఉంటే మీల్ మేకర్ పులావ్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకోసం కప్పు మీల్ మేకర్‌ని బౌల్‌లోకి వేసుకొని వేడి నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి చల్లటి నీళ్ళని పోసుకొని ఈ విధంగా నీళ్ళనంతా బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమోటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్‌లో 30-40 సెకండ్స్ పాటు వేయించాక మీల్ మేకర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపేశాక ఈ మసాలాతో పాటు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను వేసేసుకొని కలిపేసుకున్నాక 3 కప్పుల నీళ్ళని పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న 1½ కప్పు బాస్మతి రైస్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పూర్తిగా పోయాక ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిలాడుతూ ఉండే మన మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ.